ఈ రోజు పిల్లల పెంపకంలో మీరు మొన్న అడిగారు కదా నన్ను 6 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలకి ఘనాహారం ఎలా ఇవ్వాలి, అసలు ఏమి ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి అని ఈ రోజు ఈ వీడియోలో నేను మీరు అడిగిన డౌట్స్ అన్ని రాసుకున్నాను. అన్ని డౌట్స్ ఈ రోజు నేను క్లారిఫై చేస్తాను. అయితే ఇది వెజిటేరియన్ కి సంబంధించింది కాబట్టి ముందు ఇది చూడండి. ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో పిల్లలకి వేరే వీడియో చేశాను, అది కూడా పెడతాను. అలాగే ఆ తర్వాత వీడియో నాన్ వెజ్ మీద ఎగ్ మీద పెడతాను. ఈ రోజు మాత్రం వెజ్ గురించే పెట్టాను. అలాగే ఈ మీల్ ప్లాన్స్ అన్ని మీరు కావాలని అడిగారు, అన్ని పీడిఎఫ్ ఫామ్ లో ఉంచాను. అవి మీకు ఫ్రీగానే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వలేకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐ విల్ సెండ్ యూ ఎన్ ఇన్వైట్ లింక్. వెల్కమ్ టు హ్యాపీ మామీ క్లాన్. దిస్ ఇస్ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. చాలా మంది పిల్లలకి మేము ఘనాహారం 4 నెలల్లో మొదలు పెట్టచ్చా, 5 నెలలకి మొదలు పెట్టచ్చా, పిల్లోడు డబ్బా పాల్లో ఉన్నాడు, ఇలా అడుగుతారు. అయితే పిల్లలకి 3 సంకేతాలు ఉంటాయి. పిల్లలు ఈ 3 సంకేతాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మొదలు పెట్టచ్చు. అయితే ఈ 3 సంకేతాలు 4 నెలలకే రావు. ఏదో ఒక 5.5 నెలలకో లేకపోతే 6 నెలలకో వస్తాయి. అంటే ఆ 6 నెలల మార్క్ చుట్టూనే ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇలా కాదు అని చెప్పి మరి 4 నెలలకి త్వరగా మొదలు పెట్టేయటం వల్ల వీళ్ళకి అరాయించుకునే శక్తి ఉండదు కదా. వాళ్ళ ఆర్గన్స్ మీద చాలా ప్రెషర్ పడిపోతుంది. అందుకని ముందే మొదలు పెట్టద్దు. అలాగే ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ముందే మొదలు పెట్టద్దు. మరి ఈ 3 సంకేతాలు ఏంటి అంటే, 1, పిల్లలు సపోర్ట్ తో కూర్చుంటారు, పడిపోకుండా. సపోర్ట్ లేకుండా కాదండి, సపోర్ట్ తో అంటే కుర్చీలో మీరు ఇలా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు కూర్చుంటారు అన్నమాట. ఇటు పడిపోవటం, ముందుకు పడిపోవటం చెయ్యరు. 2, మీ ఆహారం మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లొట్టలేయటం, లేకపోతే మీ చేతిలో ఉన్నదాన్ని తీసుకుని వాళ్ళు కొరకడానికి ట్రై చేయటం, ఇలాగా. 4ని చాలా మంది పిల్లలు మీరు చూసుంటారు కదా, చంటి పిల్లలు చాలా సార్లు 4ని ముందుకు నెడుతూ ఉంటారు. మనం చాలా సార్లు ఆ 4 లోపల పెట్టుకుంటాం, లేకపోతే చిటికేస్తా ఉంటాం, చూసారా. వాళ్ళు అది మానేస్తారు. అంటే ఆ 4 చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ని నవిలి మింగి హెల్ప్ చేసుకోవడానికి ఆ 4 చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆ 4ని ఎప్పుడైతే బయటికి నెట్టడం మానేస్తారో మనం పెట్టే ఫుడ్ బయటికి కాకుండా వాళ్ళు లోపలికి తీసుకోగలుగుతారు అనమాట. అందుకని ఆ 4 బయటికి పెట్టడం అన్న సంకేతం గురించి చూడండి. ఈ 3 సంకేతాలు కనుకుంటే మీరు పిల్లలకి సాలిడ్ ఫుడ్ హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు పిల్లలకి మనం ఈ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయడానికి ఏ వస్తువులు కావాలో చూద్దాం. ఇవి ఎందుకు కావాలో కూడా చూద్దాం. మొదటిది ఈ ప్రొడక్ట్. ఇందులో 9 వస్తువులు ఉంటాయి. ఇది మీ హ్యాండ్ బ్యాగ్ లో మంచిగా సెట్ అయిపోతుంది. ఇందులో జ్యూసర్ ఉంటది, స్ట్రైనర్ ఉంటది, ఒక స్పూన్ ఉంటుంది, ఫుడ్ మ్యాష్ చేసుకోవడానికి సెపరేట్ గా ఒక వస్తువు ఉంటుంది. అందుకని ఇదంతా మీరు అలా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే మీరు ఎక్కడున్నా పిల్లలకి ఫుడ్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంటారనమాట. ఇది లోపల మెష్ 3 రకాల సైజెస్ వస్తాయి. ఈ 3 రకాల సైజెస్ మీ పిల్లలకి కరెక్ట్ గా అంటే ఒక సర్వింగ్ కి సరిపోతుంది. చిన్న మెష్ 6 నెలలు అప్పుడు మొదలు పెట్టడానికి సరిపోతుంది. మీరు ఉడికిచ్చిన ముక్కలు ఏమన్నా అందులో వేస్తే, అంటే యాపిల్ కానీ క్యారెట్ కానీ ఉడికిచ్చిన ముక్కలు అందులో వేసేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్లే నవ్వులుతారు. గొంతుకు అడ్డం పడుతుంది అన్న సమస్య ఉండదు. ఆ జ్యూస్ అలా వస్తా ఉంటది. వీళ్ళ చిగుళ్ళకి, దవడకి అన్నిటికీ మంచి ఎక్సర్సైజ్ లా కూడా ఉంటుంది. వీళ్ళు అలా నవ్వులుతూ ఉంటారు, అందులో ఉన్నది అలా వస్తుంది. ఎక్కువ పెట్టేసాము అన్న భయం కూడా ఉండదు. ఇనీషియల్ గా మీరు దాంతో మొదలు పెట్టచ్చు. ఇది కూడా ట్రావెల్ ఫ్రెండ్లీనే. ఈ బాటిల్ ఇది ఫ్లాస్క్ కాదు, జావలో సూపులకి ఉపయోగపడుతుంది. లీక్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది. మీరు క్యారీ చేస్తే ఒక 5 గంటల పాటు మీరు ఏదైతే ఉగ్గు తయారు చేసుకుని తీసుకెళ్లారనుకోండి, ఇందులో పిల్లలకి అలా కూర్చోబెట్టుకుని, ఎక్కడ కూర్చోబెట్టుకున్నా సరే పిల్లలకి అలా కూర్చోబెట్టుకుని ఆ స్పూన్ తో పెట్టేయచ్చు. ఇది మీరు ప్రెస్ చేస్తేనే వస్తుంది, లీక్ ప్రూఫ్. అందుకని ఇది కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ. ఏ ఉన్నా లేకపోయినా ఈ స్పూన్స్ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ప్రతిసారి మనం పిల్లలకి వేడిగా ఉందా చల్లగా ఉందా చూసుకోవాల్సిన పని ఉండదు. ఈ స్పూన్ లో ఒకవేళ కనుక వేడిగా ఉన్న ఆహారంలో పెడితే అది తెల్లగా అయిపోయి రంగు మారుతుంది అనమాట. అది హీట్ సెన్సిటివ్ స్పూన్. ఇది ఒక్కటైనా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు అంటే మనం ప్రతిసారి చాలా కంగారులో ఉంటాం. ఎస్పెషలీ ఇంట్లో ఒక్కడమే ఉన్నప్పుడు మనం చాలా పనులు చేయాల్సి వస్తాయి. అది మర్చిపోయినప్పుడు పిల్లలకి నోరు కాలకుండా ఉంటుందన్నమాట. ఈ స్పూన్ దగ్గర ఉంచుకోండి. అలాగే ఆ షేప్ చూసారు కదా, అదొక బెంట్ షేప్. అది పిల్లలకు ఒక స్పూన్ వాళ్ళకి ఇచ్చేసి ఒక స్పూన్ మనం పెడితే వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవుతుంది. పిల్లలు డైరెక్ట్ గా స్పూన్ తో నోట్లో పెట్టుకోలేరు, వాడు అడ్డంగానే పెట్టుకోగలరు. అలా అడ్డంగా పెట్టుకోవడానికి కావలసిన షేప్ లో, అంటే వాళ్ళ నోరుకి కావలసిన షేప్ లో ఆ స్పూన్ ఉంటుంది. అందుకని మీరు ఒక స్పూన్ తో వాళ్ళకి తినిపిస్తా, ఒక్క స్పూన్ తో వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు చక్కగా అది తింటా
హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవుతుంది అనమాట. చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది, కానీ మిమ్మల్ని సంవత్సరం అయ్యాక మిమ్మల్ని విసిగించకుండా ఉండడానికి ఆ షేప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ బౌల్. ఇది ఉండాలని కంపల్సరీ ఏం లేదు, ఆప్షనల్. మీరు బాగా ట్రావెల్ చేస్తే ఇది ఉంచుకోండి. ఇది ఏంటి అంటే దీని కింద వేరే బౌల్ ఉంటుంది, అందులో హాట్ వాటర్ పోసేసి పైన ఫుడ్ పెట్టేస్తే ఆ ఫుడ్ కొంచెం వెచ్చగా తయారవుతుంది అనమాట. మీరు ఫుడ్ క్యారీ చేసి ఎక్కడికన్నా వెళ్ళి హాట్ వాటర్ ని బౌల్లో వేసేసుకుని ఆ స్టాపర్ పెట్టేస్తే, యాక్చువల్ గా మీరు ఇంట్లో కూడా హాట్ వాటర్ పెట్టుకుని పట్టుకెళ్ళచ్చు. అలా పెట్టుకుని పట్టుకెళ్ళినా కూడా మీకు ఆ బౌల్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అలాగే కింద ఉన్నది సక్షన్ బేస్. ఈ సక్షన్ బేస్ వల్ల పిల్లలకి ఎక్కడైనా మన టేబుల్ మీద ఆ బౌల్ పెట్టేస్తే వాళ్ళు నెట్టడం, లాక్పోవటం, ఉలికిపోవటం ఇలాంటి ఉండదు. ఇది కంప్లీట్ గా ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇది ఆప్షనల్ మాత్రమే. పిల్లలకి టేబుల్ మేనర్స్ నేర్పించడానికి చాలా ఎర్లీగా వాళ్ళ టేబుల్, వాళ్ళ సీట్, ఇది సెల్ఫ్ ఫీడింగ్, మీ తిండి మీరు తినాలి అని చెప్పడానికి ఈ చైర్ ఉపయోగపడుతుంది. ఇది ఇంకా నా దగ్గర ఉంది. ఇది మీరు ఒక్కసారి కొనుక్కుంటే పిల్లలకి 5 ఏళ్ళు వచ్చేదాకా చక్కగా అందులో కూర్చుంటారు, తింటారు. వాళ్ళకి ఒక ప్లేస్ లో ఇది తినే ప్లేస్ అని చెప్పడానికి ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉన్న కుర్చీ అయినా పర్లేదు అరేంజ్ చేసుకోండి. ఇలా దీనికి తాళ్లు కట్టేసి ఉంటాయి, అంటే బెల్ట్ లా ఉన్నాయి కాబట్టి వీళ్ళు పడిపోతారన్న భయం కూడా లేదు. కాకపోతే ఆ సీట్ ట్రే పెట్టేటప్పుడు తీసేటప్పుడు వాళ్ళ చర్మం అందులో పడకుండా చూసుకోండి. పిల్లల చేతులు అడ్డం పెట్టకుండా చూసుకోండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా మెష్ ఉంటుందని, ఇది నేను వేరే ఫ్రెండ్ కోసం అని తెప్పించా. చూడండి, ఇలా ఉంటుంది. ఇలా వేరే మెష్ ఉంటది అనమాట. ఈ మెష్ లోనే మనం ఫ్రూట్ పెడతాం, ఇలా లాక్ చేస్తాం. ఇందులో ఉన్న చిన్నది, ఇదేమో పెద్దది. ఈ ప్రొడక్ట్ లో అయితే 2 ఉన్నాయి, బట్ నేను మీకు చూపించిన దాంట్లో 3 ఉన్నాయి. అదే తీసుకోండి మీరు తీసుకుంటే అనమాట. ఈ బ్లూ కలర్ ది మనం 40 degrees కన్నా ఎక్కువ ఉన్నది, అంటే బేబీ నోరు కాలిపోతుంది అన్నదా, అలాంటి ఫుడ్ లో పెడితే అది వైట్ గా మారిపోతుంది అనమాట. ఇది మీరు సెల్ఫ్ ఫీడింగ్ చేసినప్పుడు, లేకపోతే మీరు హడావిడి టైంలో ఉన్నప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడే ఐటమ్. అన్ని కలిపితే ఎంత అవుతాయండి అని అడుగుతారా? అన్ని కలిపితే 2000 దాకా అవుతాయి. అయితే ఇవన్నీ ఉండాల్సిందేనా అని అంటే, ఉండాల్సిందే అని ఏమీ కాదు. మీ దగ్గర ఉంటే మీకు మీ ప్రిపరేషన్ ఈజీగా అవుతుందని చూపించాను అంతే. ఇవి లేవు మీ దగ్గర ఇంట్లో ఉన్న జ్యూసర్ తో పని అవుతుంది, మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న పప్పు గుత్తితో పని అవుతుంది, మీ ఇంట్లో ఉన్న ఏదైనా పొటాటో మ్యాషర్ ఉంది దాంతో పని అవుతుంది, అన్నిటితో పని అవుతాయి. ఇంట్లో ఏమన్నా వేరే స్ట్రైనర్ ఉంది, టీ వడగట్టుకునేది ఉంది, అది కాకుండా టీ వడగట్టుకునే దాంతో వడగట్టకండి, అది మాత్రం కొత్తది కొనుక్కోండి. అలా కొత్త కొనుక్కున్న స్ట్రైనర్ తో కూడా అవుతుంది. అయితే అన్ని ఒక చోట ఉంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి మంచి ఫుడ్ పెట్టగలరు కదా అని చెప్పి ఇవన్నీ నేను మీకు చూపించాను. మీకు ఇందులో ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది అన్నది మీరు నిర్ణయించుకోండి. నేనైతే చాలా ట్రావెల్ చేశాను కాబట్టి శ్రీమంత్తో యుఎస్ వెళ్ళాము, యుఎస్ నుంచి మస్కట్ వచ్చాం, మస్కట్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చాం. ఇలా మేము చాలా ట్రావెల్ చేసాం. ఆ ట్రావెల్లో నాకు ఇది చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి నేను మీకు ఇవి కొనుక్కోండి అని చెప్పి చెప్తున్నాను. మీకు కావాలి అంటే లింక్స్ నేను ఆ గ్రూప్ లో షేర్ చేస్తాను, అవి చూసి మీరు కొనుక్కోండి. పిల్లలకి మనం ఏం పెట్టాలి అన్నదాని ముందు అసలు ఎలా పెట్టాలి అన్నది చూడాలి. ఎలా పెట్టడం ఏంటి అంటారా? ఎలా పెట్టడం ఏంటి అంటే 2 విషయాలు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ పెట్టకండి, మిక్సీలేసి అన్నాలు పెట్టకండి. ఎలా పెట్టాలి అంటే, ముందు మీరు చేతులు కడుక్కోండి. ఇప్పుడు కూడా ప్రతి వస్తువు హాట్ వాటర్లో వేసి స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్టెరిలైజ్ చేయండి. వీళ్ళ డిటర్జెంట్, లైట్ డిటర్జెంట్లు వాడండి. సబ్బు వాడద్దు, సబ్బు ఏదో మూల ఉండిపోతుంది. లిక్విడ్ డిటర్జెంట్ ని కొంచెం హాట్ వాటర్లో వేసి మిక్స్ చేసి దాంతో మాత్రమే క్లీన్ చేయండి. వీళ్ళ క్లీనింగ్ పీచు వీళ్ళకి వేరే ఉండేలాగా చూడండి. అసలు విషయానికి వద్దాం. 6 నెలలకు పిల్లలకు ఫుడ్ మొదలు పెట్టాలి, కానీ ఎలా మొదలు పెట్టాలి అంటే, వీళ్ళకి ఇప్పుడు ఐరన్ ఎక్కువ కావాలి, త్వరగా అరిగిపోయేలాగా ఉండాలి, అలాగే జారుగా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ జారుగా ఉండాలి. మనం గంజి చూస్తాం చూసారా, గంజి కన్సిస్టెన్సీలో ఉండాలి, జావ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే ఇప్పుడుకి కూడా ఇంకా వాళ్ళకి బ్రెస్ట్ మిల్కే మెయిన్ ఫుడ్. మనం పెట్టే ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ మాత్రమే, అలవాటు చేయడానికి మాత్రమే. ఆ విషయం మర్చిపోద్దు. అంటే తింటున్నారు కదా అని ఎక్కువ పెట్టేయటం అలా చెయ్యొద్దు. మనం ఎంత పెట్టినా వాళ్ళు తింటారు. అరుగుతుందో లేదో చూసుకోవాలి. అరుగుతుందా లేదా అంటే వాళ్ళు దీనికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ముక్కకుండా వెళ్ళాలి, అంటే సాఫీగా సుఖంగా వెళ్ళాలి. అలా వెళ్తుంటే మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి అరుగుతుంది అని అర్థం అనమాట. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లకు మించి వీళ్ళకి ఫుడ్ పెట్టద్దు. రోజుకి ఏది పెట్టినా, ఈ రోజు మీరు ఒక ఫ్రూట్ పెట్టారనుకోండి, బాయిల్ చేసి స్టీమ్ చేసి మాత్రమే పెట్టండి. రా ఫుడ్ పెట్టద్దు, నట్స్ అవి పెట్టద్దు. అలాగే ఇది రా ఫుడ్ పెట్టద్దు అన్నాను కదా, స్టీమ్ చేసిన ఫుడ్ పెట్టండి. స్టీమ్ చేసిన ఫుడ్ కూడా 1 టేబుల్ స్పూనే. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే పావు యాపిల్ తో మొదలు పెట్టాలన్నమాట. పావు యాపిల్ ని స్టీమ్ చేసి తొక్కు తీసేసి అలా పియర్స్ ఇవ్వచ్చు. అలా మీకు నచ్చిన ఫ్రూట్, అంటే మెత్తగా ఉండే ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం,
అన్సీజనల్ ఫుడ్స్ ఇవ్వద్దు. అంటే దొరుకుతుంది కదా అని చెప్పి చలికాలంలో పుచ్చకాయ, ఎండాకాలంలో ఏమో అసలు సంబంధం లేని ఫ్రూట్లు అవి పెట్టద్దు. ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్ లోనే పెట్టండి. ఒక్కదాంతో బిగిన్ చేయండి. ఎందుకంటే ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయి, పిల్లలకి అరగట్లేదు అంటే మీకు తెలుస్తుంది. పప్పు అరగట్లేదా, అన్నం ఎక్కువైపోయిందా, ఇలాంటివి తెలుస్తాయి అనమాట. అందుకని ఒక్క ఫుడ్డే పెట్టండి. రోజు కూడా కాదు, 2 రోజులకోసారి 3 రోజులకోసారి మారుస్తా జాగ్రత్తగా చూసుకుంటా పెట్టండి అని. మీకు ఏదన్నా వీడికి ఇబ్బంది ఉంది, ఇది తింటే వీడి ప్రాబ్లం ఫేస్ అవుతుందంటే ఒక చోట రాసుకోండి. మళ్ళీ దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను. 7 నుంచి 9 నెలల పిల్లలకు చూద్దాం. ఈ 9 నెలల పిల్లలు వీళ్ళు ఈ టైంలో కూడా ఎక్కువ పాల మీద ఆధారపడి ఉంటారు. కానీ మనం 2 మీల్స్ నుంచి 3 మీల్స్ ఇచ్చుకోవచ్చు. అంటే 3 పూట్ల పెట్టచ్చు. వీళ్ళకి మెల్లిగా 2 రకాల ఫుడ్స్ కలపచ్చు. అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇడ్లీ పెట్టారనుకోండి, ఇడ్లీ బాగుందనుకోండి, ఇడ్లీ పాలు కలిపి పెట్టచ్చు. లేదా మనం ఇంతకుముందు ఆల్రెడీ కొంచెం అన్నం పెట్టామనుకోండి, అన్నం బాగుంది, అలాగే పప్పు నీళ్లు తాగారనుకోండి 6 నెలలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అన్నం, పప్పు, కొంచెం వాము, కొంచెం నెయ్యి వేసి, కొంచెమే నెయ్యి వేయండి అనగానే చాలా మంది తట్టలు పోస్తారు. అలా పొయ్యొద్దు, వాళ్ళ లివర్ అంత డైజెస్ట్ చేసుకోలేదు. కాబట్టి కొంచెం నెయ్యి వేసి బాగా మ్యాష్ చేసేసి అప్పుడు ఇవ్వండి. మ్యాష్ చెయ్యండి, మంచిగా దాన్ని మెదిపేయండి. కరెక్ట్గా చెప్పాలంటే మెదిపేయండి, మంచిగా ఉండాలి. మీరు ముట్టుకుంటే చాలా పల్చగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మెత్తగా ఉండాలి. మీ 2 వేళ్ల మధ్యలో ఇలా అంటే నలిగిపోవాలన్నమాట. అలా ఉండాలి ఈ టైంలో వీళ్ళకి ఇచ్చే ఫుడ్. అలా ఇవ్వండి. మరి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళకి కొంచెం పెంచచ్చు. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫుడ్ వెళ్తుంది. అలాగే ఇందాక అనుకున్న స్ట్రైనర్ లో 2వ స్టెప్ లోకి వెళ్ళచ్చు. స్ట్రైనర్ ఇందాక ఒక చిన్న అనుకున్నాం కదా మెష్, ఈ మెష్ లో 1 టేబుల్ స్పూన్ పడుతుందని, అలా మనం కొంచెం దాన్ని 2వ స్టేజ్ మెష్ లోకి పంపించవచ్చు. 7 నుంచి 9 నెలల వాళ్ళకి. ఇప్పుడు 9 నుంచి 12 నెలల వాళ్ళకి, వీళ్ళకి మనం తినే ఫుడ్ ఇవ్వచ్చు. మనం తినే ఫుడ్ లోనే వీళ్ళకి సాల్ట్ లేకుండా, చిల్లీ లేకుండా ఇవ్వాలి అన్నమాట. అంటే వీళ్ళకి కూడా మెత్తగానే ఉండాలి, జారుగా కాదు, మెత్తగానే. కానీ ఈ స్టేజ్ లో వీళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ చేసుకోవడానికి అలవాటు చేయాలి. మీరు వాళ్ళ చేతికి ఒక స్పూన్ ఇవ్వటం, ఒక బౌల్ ఇవ్వటం, వాళ్ళ ఫుడ్ తో ఆడుకునేలా చేయటం, తర్వాత చేత్తో పట్టుకుని తినేలాగా. అంటే క్యారెట్ ని పొడుగ్గా ముక్కలు కోసి స్టీమర్ లో పెట్టారనుకోండి, క్యారెట్ ఫింగర్స్ లాగా ఉంటాయి. వాళ్ళు పట్టుకుని నవ్వులుతా ఉంటారు. కాకపోతే పెద్ద ముక్కలు కొరకకుండా చూడండి. మెత్తగానే ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతాయి, కానీ మెత్తగా ఉన్నాయి కూడా గొంతుకు అడ్డం పడే అవకాశం ఉంటుంది. అలాగే మెష్ స్ట్రైనర్ లో లాస్ట్ స్టేజ్ చాలా పెద్దది ఉంది చూసారా, అది. ఇప్పుడు వీళ్ళకి టేబుల్ స్పూన్లు ఎంత అంటారు, 6 టేబుల్ స్పూన్ల దాకా ఇవ్వచ్చు. 2-3 మీల్స్ ఇవ్వచ్చు, 2 స్నాక్స్ ఇవ్వచ్చు. వీళ్ళు అడిగినప్పుడల్లా ఇలా పొడుగ్గా కోసేసిన ఏ ముక్కలైనా సరే, వీళ్ళకి కూడా రా ఫుడ్ ఇవ్వకండి. పొడుగ్గా కోసిన అన్ని వెజిటేబుల్స్, అన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చు, చక్కగా ఇవ్వచ్చు. సొరకాయ ముక్కల్ని పొడుగ్గా కోసేసి చేయొచ్చు. అంటే వాడి చేత్తో పట్టుకుని తినాలన్నమాట. మీరు ఇంత పీసెస్ చేశారనుకోండి, వాళ్ళకి తినకపోగా గొంతులో అడ్డం పడుతుంది. అందుకని వాళ్ళే అలవాటు చేసుకోవాలి, ఎంత కొరకాలి, ఎంత పారేయాలి, ఏంటి అని చెప్పి. అలాగే డేట్స్ ఇవ్వచ్చా అని అడిగారు కదా నన్ను. డేట్స్ ఇవ్వద్దండి. అవి ఏవైనా సరే 12 months లోపు డేట్స్ కూడా ఇవ్వద్దు. అది కూడా షుగరే. పిల్లలకు ఒకసారి తీపి అలవాటు అయిపోతే మీరు ఏం పెట్టినా తినరు. అందుకని వాళ్ళకి ఈ టైంలో తీపి ఏది అలవాటు చేయకండి. అంటే ఇడ్లీలు మనం చాలాసార్లు షుగర్లో ముంచేసి పెట్టేస్తాం కదా, అస్సలు అది కూడా చేయొద్దు. అండ్ తర్వాత ఈ కలాకండ్ దాన్ని మీరు ఏదంటే అది మిశ్రీ అంటాం కదా, అది పట్టిక బెల్లం పొడి వాడచ్చా అని అడిగారు. అస్సలు సంవత్సరంలో పట్టిక బెల్లం పొడి కూడా వాడద్దు. అసలు ఏ విధమైన స్వీట్ అలవాటు చెయ్యొద్దు. అలాగే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇందాక చెప్పాను కదా, షుగర్ అస్సలు అలవాటు చేయొద్దు. హనీ, సాల్ట్ 1 year తర్వాతే కలపండి. అలాగే పెద్ద ముక్కలు ఇవ్వటం, రా వెజిటబుల్స్ ఇవ్వటం, నట్స్ అస్సలు కట్ చేయకుండా, పౌడర్ చేయకుండా నట్స్ ఇవ్వటం, ఇవన్నీ చోకింగ్ అనమాట. అరగవా అన్న విషయం పక్కన పెడితే ముందు వీళ్ళకి గొంతుకు అడ్డం పడిపోతాయి. అలాగే వీళ్ళ వస్తువులు మీ వస్తువులు కలపకండి. మనకేవో స్పైసెస్ ఉంటాయి, కారాలు ఉంటాయి, మనం చాలా రకాలు వాడతాం. అవి పిల్లల వస్తువులతో కలపటం వల్ల మీరు ఏ వస్తువు ఏంటో తెలియకపోతే వాళ్ళకి ఆ స్మెల్ పట్టేస్తుంది అనమాట వాళ్ళ ఫుడ్కి, వాళ్ళు తినకపోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, తినేటప్పుడు చాలా మంది పిల్లల్ని ఫుడ్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తారు. అంటే టీవీ పెడతారు, పాటలు పాడతారు, ఎంటర్టైన్ చేస్తారు. అలా కాదు. మీరు కూడా మీ ఫుడ్ మీరు తెచ్చుకుని మీ పక్కన పెట్టుకుని పిల్లలకి డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళ ఫుడ్, అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్తో వాళ్ళ రిలేషన్ చాలా ఇంపార్టెంట్.
అంటే రేపు పొద్దున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఇది ఈ ప్రాసెస్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా నీరసంగా ఉంటుంది నిజంగా నేను చెప్పేది మీరు చేస్తే. చాలా నీరసంగా విసుగ్గా ఉంటుంది, కానీ ఓపిక పట్టండి. ఇదంతా కేవలం 6 నెలల నుంచి 12 నెలల దాకే. అది మనం కరెక్ట్గా కనుక వీళ్ళకి నేర్పిస్తే ఆ తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్లో. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో పాటలు పాడటం, లేకపోతే వాళ్ళతో ఏదన్నా ఆడించండి, పర్వాలేదు. అంటే ఈ టాయ్ చూడు, దీనికి నేను ఆము పెడుతున్నా, నువ్వు కూడా తిను, దట్ అంతవరకు ఓకే. అంతేకాని టీవీలు పెట్టడం, అసలు ఆ ఫుడ్ బౌల్ నుంచి వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. చక్కగా ఇది ఈ ప్లేస్లో నేను తింటాను, ఈ టైం నుంచి నేను ఈ టైం దాకా తింటాను, ఇలాంటిది వాళ్ళకు ఒక అలవాటు రావాలన్నమాట. ఆ అలవాటు వచ్చేదాకా మీరు కొంచెం కష్టపడండి. తర్వాత అది దే విల్ థ్యాంక్ యూ. మీరు చాలా మంచిగా పేరెంటింగ్ చేసినట్టు. అందుకని డిస్ట్రాక్ట్ మాత్రం చెయ్యొద్దు వాళ్ళని ఫుడ్ నుంచి. ఇంకో విషయం ఏంటంటే స్ట్రెస్ తీసుకోవద్దు. మీరు కనుక అరిసి లేదా మీరు కంగారు పడుతున్నారనుకోండి, అదే కంగారు పిల్లలకు కూడా వస్తుంది. పిల్లలకి మనం ఎందుకు కంగారు పడుతున్నామో అర్థం కాకపోవచ్చు, కానీ మనం కంగారు పడుతున్నాం అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అదే స్ట్రెస్ వాళ్ళు తీసుకుని ఇక అన్నం తినే టైం అంటే చాలా స్ట్రెస్ఫుల్ టైం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. కొట్టటం, అరవటం ఏం చెయ్యొద్దు. వాళ్ళకి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం వచ్చేదాకా, ఒక్క సంవత్సరం నుంచి 2 ఏళ్ళు వచ్చేదాకా వేరే ఫుడ్ గైడ్ ఉంటుంది. అప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు వేరే ఉంటాయి. అది నేను మీకు మళ్ళీ చెప్తాను. మీకు మళ్ళీ అడిగిన మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. డిస్క్రిప్షన్లో ఈ గ్రూప్ లింక్ ఉంది. ఏదైతే ఈ పీడిఎఫ్ ఫామ్స్ అయ్యి ఉన్నాయో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆ పీడిఎఫ్ ఫామ్స్ అయ్యి చూశాక మళ్ళీ ఇక్కడే డౌట్స్ అడగండి. ఇక్కడే నాకు త్వరగా క్లారిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ డైట్ చార్ట్స్ చూడండి. ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా కావాలి, మాకు ఇలా కావాలి అని కూడా మీరు అడిగితే నేను మీకు ఆ విషయంలో డెఫినెట్గా గైడ్ చేస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం, మీలాగే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ పోస్ట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే దీన్ని షేర్ చేయండి. తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ వచ్చే వారం ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.